ఇక్కడ ఉండే ఎంప్లాయీస్తో మాట్లాడితే మా దగ్గర ఏమీ లేదు, మీరు ఏమైనా ఉంటే మా పై అధికారులతో మాట్లాడమని చెప్పడం కూడా జరిగింది. పై అధికారులుగా ఎవరికి ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎండీ గారు అయితే గీతాంజలి శర్మ గారిని ఏపీ ఫైబర్ ఎండీకి ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ 1 మంత్లో ఏపీ ఫైబర్ని నల్లేరు నడకలాగా పరిగెత్తించారు. మరి ఆమెకి అతర బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఏపీ ఫైబర్ సంస్థను పూర్తిగా ఆవిడ పట్టించుకోవడం కూడా లేదు, ఫోన్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోసిన పరిస్థితుల్లో ఈరోజు ఏపీ ఫైబరు నాస్ సెంటరు తలుపులు తాళాలు వేయడం కూడా జరిగింది. మేడం గారికి ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వక మేమైతే ఇప్పుడుండే కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఫైబర్ సంస్థ అనేదానికి పర్మనెంట్ ఎండీని ప్రొవైడ్ చేయాలి. మేము ఎప్పుడైనా సమస్యలు వచ్చేటప్పుడు వెంటనే ఎండీ అందుబాటులో ఉండి ఆ సమస్యలను మేము పరిష్కారం చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టార్. మన కూటమి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పిల్లలకి హౌసింగ్ వర్క్ చేసుకొని విద్యలో ముందడుగు ఉండాలని చెప్పి లక్ష్యంతో ఈ ఏపీ ఫైబర్ నట్టుపెట్టారు. దాని మీద ఈరోజు 4 లక్షల కనెక్షన్లలో ఈరోజు షట్ డౌన్ అయిపోయి ఉన్నాయి. ఈ ఐపీటీవీ ప్రసారాలు ఆగిపోవడం వల్ల నిన్నటి నుండి నెట్ కూడా ఆగిపోయింది. గత 6 నెలల నుండి కూడా పూర్తిగా నెట్ స్పీడ్ స్లో అయిపోయింది. కనీసం వాట్సాప్లో ఫోన్ కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి లేదని చెప్పడానికి కూడా ఐపీఎస్ఎఫ్ఎల్ అధికారులు ఎవరు దొరకడం లేదు. మా దౌర్భాగ్య పరిస్థితి అలాగా ఇదయ్యింది. దీని మీద లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది కాక ఈ 4 లక్షల మంది వినియోగదారులతో అమ్మ నా బూతులు తిట్టుకొని తన్నించుకొని దిక్కుతోసిన పరిస్థితుల్లో ఇక్కడ కూర్చుంటే లాస్ట్కి మేము ఏ నిర్ణయానికి వచ్చామంటే అయితే ఛానల్ పునరుద్ధరించాలి లేదా మమ్మల్ని జైలుకైనా పంపించాలని చెప్పి దీని మీద మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దీన్ని పరిష్కారంకి దిశగా ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో నారా లోకేష్ గారు కానీ, బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ, స్టేట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి ఒక జాయింట్ మీటింగ్ చేసి మీరు ఏదైతే 11 డిమాండ్లు ఇచ్చారో ఆ 11 డిమాండ్లని 15 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేము ఎనదిరగడం అయ్యింది. అందులో ఒక సింగిల్ డిమాండ్ పరిష్కారం చేశారు. 59 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని విముక్తి కలిగించారు. మిగతావి యూపీఎస్లు కానీ, నెట్ స్పీడ్ కానీ, అలాగే బ్యాటరీలు కానీ, ఏదైతే వైరు అంతరాయం కానీ, ప్రధానంగా ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థలో ఎంప్లాయీస్ కొరత. ఒక మనిషి 10 మంది పని చేయవలసి వస్తుంది. దానివల్ల ఎక్కడైనా ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు అంతరాయం కలిగితే మినిమం 24 అవర్స్ పట్టిస్తుంది. కాబట్టి వినియోగదారులకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని వెంటనే అంతరాయం లేని సిగ్నల్ పునరుద్ధరించాలని ఇప్పటికైనా కూటమి అధికారులు జోక్యం చేసుకొని ఏదైతే ఈ ఐపీటీవీ కార్బన్ కంపెనీ వాడు ఎవరైతే ఆపారో ఆయనతో వెంటనే చర్చలు జరిపించి ఈరోజు ఈవినింగ్ కల్లా దీన్ని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు సోమవారం నాడు మంగళగిరిలో ఉండే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆఫీసును కానీ, అక్కడ ఉండే టీడీపీ పార్టీ ఆఫీసును కానీ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్ కుటుంబాలతోటి మా దగ్గర టెక్నీషియన్ తోటి కూడా తరలి వెళ్ళి ఈ 2 ఆఫీసుల్ని ముట్టడిస్తామని చెప్పి ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. ఇప్పుడే జిఎం గారు కాల్ చేశారు. కార్బన్ కంపెనీ వాడు మెయిల్ పెట్టాడు, ఒక ½ అన్ అవర్లో మీ సిగ్నల్ అప్ అవుతుందని చెప్పారు. మా సిగ్నల్ అప్ అయిన వెంటనే ఇక్కడ నుండి మా కార్యక్రమం ముగిస్తాం. లేని పక్షంలో మా కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్ యూనియన్ ఐక్యత. నా పేరు నారాయణ.